కాలం మారుతుంది, తరాలు మారుతాయి, కానీ కొన్ని గుర్తులు మాత్రం చరిత్రలో చెరిగిపోవు. వరంగల్ నగర గుండె చప్పుడు హన్మకొండ సుబేదార్లో టీవీగా నిలబడ్డ మన యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ 1927లో, అంటే స్వాతంత్ర్యం రేఖలు గీయక ముందే పురుడు పోసుకున్న ఈ విద్యాలయం కేవలం ఒక భవనం కాదు, ఇది ఒక శకానికి సాక్ష్యం. నిజాం కాలం నాటి వైభవం నుండి తెలంగాణ ఉద్యమ కిరటాల వరకు ఎన్నో చారిత్రాత్మక ఘట్టాలను ఈ గోడలు మౌనంగా వీక్షించాయి. ఈ 40 ఎకరాల పచ్చని ప్రాంగణంలో ప్రతి చెట్టుకు, ప్రతి రాయికి ఒక కథ ఉంది. ఆనాటి హెరిటేజ్ భవనాలు, గంభీరంగా కనిపించే ఆర్చీలు మనల్ని అలనాటి జ్ఞాపకాల్లోకి తీసుకెళ్తాయి. క్లాస్ రూమ్ బోర్డుల మీద రాసిన పాఠాలు చెరిగిపోయి ఉండొచ్చు, కానీ ఇక్కడ చిగురించిన స్నేహాలు మాత్రం శాశ్వతం. 70 ఏళ్ల చరిత్ర కలిగిన ఆడిటోరియం ఎన్నో సాంస్కృతిక ప్రదర్శనలకు, ఉపన్యాసాలకు వేదికైంది. నిశ్శబ్దంగా జ్ఞానాన్ని పంచే గ్రంథాలయం ఎందరో ఐఏఎస్లను, శాస్త్రవేత్తలను, కవులను తీర్చిదిద్దింది. ఇది సామాన్యమైన నేల కాదు. భారతదేశ కీర్తిని విశ్వవ్యాప్తం చేసిన మాజీ ప్రధాని, భారతరత్న పివి నరసింహారావు గారు నడిచిన దారి ఇది. ఆయన అడుగుజాడల్లో ఎందరో విద్యార్థులు ఇక్కడ తమ భవిష్యత్తును లిఖించుకున్నారు. కాకతీయ విశ్వవిద్యాలయానికి సెకండ్ క్యాంపస్ గా నేడు ఆధునికతను సంతరించుకుంటూనే తన ప్రాచీన వైభవాన్ని కాపాడుకుంటుంది. ఇది కేవలం కాలేజ్ కాదు, తరతరాల జ్ఞాపకం. మన వరంగల్ గర్వకారణం.